హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. కార్తీక పురాణాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే కార్తీక మాసంలోని కార్తీక పురాణాన్ని విన్నా, కార్తీక మాసంలోని అర్చనలు చేసిన, శివాలయాలు విష్ణు ఆలయాలకి వెళ్ళి దీపారాధనలు చేసిన, దీపదానము చేసిన, ఉసిరి దీపము ముఖ్యంగా ద్వాదశి రోజు ఉసిరి దీపదానము చేసిన, అలాగే ఉసిరికాయని దానము చేసిన అమోఘమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి మళ్ళీ ఈ రీతిగా చెప్తున్నారు. నాయనా రాజా, ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా, అంటే పితృదేవతల యొక్క ప్రీతిగా వృషభం అంటే మనందరికీ తెలుసు ఎద్దు, ఈ వృషభాన్ని చక్కగా అలంకరించి, ఈ వృషోత్సవము అంటే ఆంబోతుని ఇంకా పూర్తిగా అలంకరించి దానం చేసినట్టయితే అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలోని అవకాశం ఉండేటువంటి వారు ఈ యొక్క వృషభాన్ని, ఆంబోతుని బాగా అలంకరించి, బాగా తయారు చేసి, వీధి వీధిలా తిప్పుతూ ఉంటారు చూడండి, ఆ రకంగా తయారు చేసి దాన ధర్మం చేసినట్టయితే ఎంతగానో ఫలితం లభిస్తుంది. సకల నరకాల నుంచి కూడా విముక్తులవుతారు అని తెలియపరిచారు. అలాగే శక్తి ఉండి దానాలు చేయకపోతే కూడా ఇబ్బంది కలుగుతుంది. శక్తి ఉన్నవారు ఎలాగైనా కూడా నిష్ఠతో అర్చనలు చేసి దాన ధర్మాలు చేయాలి అంటూ తెలియపరిచారు వశిష్ఠుల వారు. అలాగే ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణునికి ఏమీ చేయలేనప్పటికీ కూడా బ్రాహ్మణునికి, అలాగే ఆకలిగొన్న వారికి సైతం అన్నము పెట్టిన, అన్నము దానము చేసిన అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది అని తెలియపరిచారు. అలాగే ఈ మాసంలోని పరాన్నము అంటే ఏమి చెయ్యకూడదో కూడా చెప్పారు. పరాన్నము అంటే మనకి బాగా అలవాటు ఉంటుంది, ఊరికే బయటని తినడము, లేకపోతే అంటే ముఖ్యంగా పరాన్నకాంక్ష అని కూడా అంటూ ఉంటారు. అంటే మనకి ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళకి ఉంటే కనుక ఎలాగైనా దాన్ని సంపాదించాలి, దాన్ని స్వీకరించాలి. దాన్నే పరాన్నకాంక్ష అంటారు. అంటే ఇతరుల దగ్గర ఉన్నది మాకు కూడా ఉండాలి, కావాలి అని కోరుకోవడం అన్నమాట. ఇటువంటి పరాన్నకాంక్ష ముఖ్యముగా కార్తీక మాసంలోని, అలాగే ఇతరులు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిని ఉంటారు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిష్ఠాగరిష్టతతో ఉండే చోట ఆహారము స్వీకరించవచ్చు. కానీ ముఖ్యంగా ఈ మాసంలో నిష్ఠ లేకుండా, పవిత్రత లేకుండా ఉండేటువంటి వారి దగ్గర ఆహారం అనేటువంటిది స్వీకరించడం మహాపాపం. అందుకనే ఇలాగా విభజించుకుంటూ పోయే కంట అసలు పరాన్నము అనేటువంటిది స్వీకరించడమే మహాపాపం. కాబట్టి పరాన్నాన్ని పూర్తిగా వదిలివేయాలి. ఎక్కడా కూడా బయట తినడాలు అనేది మంచిది కాదు. అలాగే ఎంగిలి ముట్టడాలు,
తింటూ ఉంటే కొంతమందికి బాగా అలవాటు ఉంటూ ఉంటుంది. ఎంగిలి చేతులతో ముట్టుకొనుడు, ఎంగిలి చేతులతో పెట్టడము, ఇవన్నీ కూడా మహాపాపాలు. కాబట్టి కార్తీక మాసంలోని ఎంగిలి చేతులతో ముట్టుకోవడము, అలాగే నీరుల్లిపాయ అంటారు, అంటే ఎర్రగడ్డ అని కూడా అంటూ ఉంటాం మనం, ఉల్లిగడ్డ అంటాం. ఇది స్వీకరించడం కూడా తప్పు. ఇటువంటిది ఛేదించాలి. అలాగే సంధ్యావందని చేయని వారు, సంధ్యావందనం అంటే 3 సంధ్యలలోని అర్చించకపోయినా, మంత్రజపాలు చేయకపోయినా అవన్నీ కూడా మహాపాపాలు అని తెలియపరుస్తున్నారు. అలాగే ఈ సమయంలోని, ఈ కార్తీక మాసంలోని త్రిసంధ్యలలో కనుక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ఈ తిథులలో చేసేటువంటి పుణ్యం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం రోజు చేసినటువంటి మంత్రజపం యొక్క ఫలితము దక్కుతుంది. చూసారా, సూక్ష్మంలో మోక్షం అంటారు. అంటే ప్రతి చిన్న దాంట్లో భగవంతునికి, ఆ పరమాత్ముడికి తెలియనిది అంటూ ఏమీ లేదు. మన యొక్క జీవితంలోని ఏది ముఖ్యమో, ఏది కాదో, ఏది చేయగలమో, ఏది చేయలేమో అన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆ పరమాత్ముడు. చేయించేటువంటి వాడు, చేసేటివాడు కూడా ఆయనే. కాబట్టి బుద్ధి కర్మానుసారే అనేటట్టు మన బుద్ధిని బట్టి మనకి అలాంటి ప్రేరణ కల్పిస్తూ ఉన్నాడు. ఈ మాసంలో మనము ఈ సంధ్యలలో కనుక, త్రిసంధ్యలలో మనము అర్చనలు, పూజలు చేసినట్టయితే, దాన ధర్మాలు చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం రోజు చేసిన దాన ఫలం దక్కుతుంది. అలాగే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కూడా మనకి లభిస్తుంది అని చెప్పారు. 1,000,000 బ్రాహ్మణులకి భోజనం పెట్టిన ఫలం లభిస్తుందంట. అందువల్ల ఈ రోజులలోని తప్పనిసరిగా ఏకాదశి, ద్వాదశులలో తప్పనిసరిగా జాగరణం అంటే నిద్రపోకుండా పారాయణములు, అలాగే ఈ యొక్క పురాణ పఠనములు, జపములు చేసుకున్నట్టయితే అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఏకాదశి పూర్తి ఉపవాసము, కార్తీక సోమవారం ఉపవాసము, కార్తీక సోమవారం నాడు నక్షత్ర దర్శనం చేసుకుని స్వీకరించడం, ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం చేసి ద్వాదశి రోజు ఒక ఉసిరి దీపదానం, సాలగ్రామ దానం చేసి దామోదరుడికి, అంటే కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి బాగా ఇష్టమైనటువంటి దాన ధర్మములు చేసి అర్చన చేసి ఉసిరి దానం చేసినట్టయితే కూడా ఫలితం అమోఘంగా లభిస్తుంది. అలాగే ఈ దగ్గరలో, అంటే మనకి దగ్గర ప్రదేశాలలో ఉండేటువంటి నదీ తీరాలకి, నదీ జలానికి వెళ్ళి, నదికి వెళ్ళి ప్రాతకాలములో, అంటే పొద్దున్న సమయాలలో స్నానము, నదీ స్నానం చాలా ముఖ్యమని కూడా మనం ముందు చెప్పుకున్నాము. అందుకోసమనే దగ్గరలో కనుక నదులు ఉంటే కార్తీక మాసంలో ముఖ్యంగా ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, ద్వాదశి రోజు, సోమవారం రోజున, ఇటువంటి రోజులలో నదీ స్నానం చేసినట్టయితే కనుక అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆ రోజున ఈ నదీ స్నానానికి ఒకవేళ మనకి దగ్గరలో నదులు లేనట్టయితే బావిలు, కాలువలు ఉన్న నదుల దగ్గర స్నానాలు ఆచరించి ఆ దగ్గరలోనే ఆ నీటిని దోసిట స్వీకరించి అక్కడ సంప్రోక్షణ చేసి అక్కడ దామోదరుని, కార్తీక దామోదరుని పూజించినప్పటికీ కూడా అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇళ్లల్లో, నూతుల దగ్గర, బావుల దగ్గర
కాలువల దగ్గర లేక ఏమీ లేకపోతే ఇంటిలో నుండేటువంటి బావి దగ్గర కనుక స్నానం ఆచరిస్తూ చేస్తూ ఉండేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అంటే గంగా యమున సరస్వతి మొదలైనటువంటి నదులు అన్నిటి నదుల యొక్క నీరు కూడా ఈ యొక్క బావిలో లేకపోతే మనం తీసుకున్నటువంటి నీటిలోకి మీ యొక్క శక్తిని ప్రవేశింపజేయండి, మీరు ఇందులోకి ప్రవేశించండి అని గంగని యమునని సరస్వతిని అన్ని నదులని కూడా మనము ఆవాహనం చేసి అన్ని నదులు అక్కడ ఆవాహనం అయ్యేనట్టు భావనతోని స్నానము చేస్తే నది స్నానం చేసినంతవంటి పుణ్యం లభిస్తుంది. నది స్నానము చేసిన అనంతరము పురాణ పఠనము శ్రవణం చేయడం అంటే ఎటువంటి సమయాన్ని కూడా వృధా చేయకుండా అన్ని సమయాలలోని కూడా అంటే కార్తీక మాసంలో ప్రతి గడియ ప్రతి సెకండు కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ మాసంలోని మనము ఈ యొక్క కార్తీక పురాణము ఏదైనా భాగవతం భగవద్గీత ఏదో ఒక పారాయణలు చేసుకోవడం, పురాణ పఠనములు చేసుకోవడం, హరికథ కాలక్షేపములు చేసుకుంటూ అర్చనలు చేసుకుంటూ సాయంత్ర సమయం సంధ్యా సమయంలో ఆ సమయాన ఆ యొక్క ఈశ్వరునికి పూజ చేసుకుని అర్చన చేసుకుని దామోదరుడు కార్తీక దామోదరుణ్ణి ఆవాహనాది షోడశోపచార పూజ జరిపించుతూ ధూప దీప నైవేద్యాలు కనుక ఇచ్చినట్టయితే ఆ దామోదరుని యొక్క అనుగ్రహము మనకి అద్భుతంగా లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన, పురాణ పఠనము, అలాగే నిత్య దీపారాధనలు చేయడము, ఏకాదశి ద్వాదశి వ్రతాలు పూర్తి చేసుకోవడము, ఇటువంటివన్నీ చేసిన ఎడల వారికి వారి వంశీయులకి కూడా వంశాభివృద్ధి, అలాగే ధన ధాన్య ప్రాప్తి, అలాగే వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి అన్నీ కూడా లభ్యమవుతాయి అని చెప్పి మనకి వశిష్ఠుల వారు జనక మహారాజుని వక్తగా అంటే వశిష్ఠుల వారు వక్త అయి స్తోత్రగా చేసి మనందరికీ తెలియపరిచారు. మనందరము కూడా ఈ రీతిన దాన ధర్మములు అర్చనలు సంధ్యా సమయంలో ముఖ్యంగా సాయంత్ర ప్రదోషకాలలో కార్తీక మాసములో సూర్యోదయానికి ముందు నదీ స్నానము, అలాగే బావుల దగ్గర స్నానము చేసి అక్కడ కార్తీక దామోదరుని ఆవాహనము చేసి అర్చించడము, అలాగే ప్రదోష కాలంలోని శివార్చన చేయడము, ఏమి లేకపోయినా ఓం నమః శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఏమి తెలిసినా తెలియకపోయినా ఆ ఈశ్వరుని యొక్క నామాలు స్మరిస్తూ ఈ సంధ్యా సమయ ముఖ్యంగా ప్రదోక్ష కాలంలో చేస్తే కనుక కార్తీక దామోదరుని అనుగ్రహంతో మోక్షం ప్రాప్తిస్తుంది అని తెలియపరిచారు. మనందరం కూడా మనకి వీలైన, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి యాంత్రికమైనటువంటి జీవితంలోని అయ్యో చేయలేకపోయాము అనేటువంటి భావన లేకుండా అవకాశం ఉన్నప్పుడు వదలకుండా మనకి ఇక్కడ కూడా అదే తెలియపరిచారు. అవకాశం లేకపోతే అయ్యో చేయలేకపోయాం మనం ఆ రీతిలా చేయలేకపోయామని పరితపించకుండా ఏది అయినా భగవత్ ప్రసాదంగా స్వీకరించి మనం ముందు కూడా చెప్పుకున్నాం మనోపూజ అంటే మనస్సులోనే అన్నీ చేస్తున్నట్టు భావిస్తూ ఎక్కడ ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా మానసిక పూజ చేసినట్టయితే ఎటువంటి అడ్డంకు ఉండదు,
ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఒకవేళ ఈ యొక్క పూజలు మనం చేయలేకపోయినా, పురాణ పఠనములు చేయలేకపోయినా, ఏమి చేయలేకపోయినా, మన ఈ యాంత్రిక జీవితంలోని మనకు ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో మానసిక పూజగా మనం ఇవి చేస్తున్నాము అనేటువంటి భావన చేసి మనం చేసినట్టయితే సంపూర్ణంగా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనందరము కూడా ఇదే రీతిలోని మనం అర్చించుకొని ఆ పరమాత్ముని ధ్యానించుకొని భగవద్ అనుగ్రహాన్ని పొంది మనము మన వంశాలతో పాటు ఇటు 7 తరాలు అటు 7 తరాలని కూడా ఉద్ధరింపజేయాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.